పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందునగాక, మీ ఆత్మతో ఉందునగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ మనందరినీ కూడా ఈ యొక్క తపస్కాలములోనికి ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ తపస్కాలము మనము ఎప్పుడు ప్రారంభిస్తాము అంటే విభూది బుధవారం రోజు నుండి ప్రారంభించబడుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తను మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ తపస్కాలం యొక్క ధ్యానాంశం ఏమిటి అంటే తండ్రికి నచ్చిన ఉపవాసము గురించి ధ్యానించుకోపోతూ ఉన్నాము. మరి అది ఏమిటి అంటే పాప జీవితము నుండి పుణ్య జీవితముగా మారాలి, పాప పనుల నుండి పుణ్య పనులుగా జీవించాలి. మత్తాయి శుభవార్త 6వ అధ్యాయము 18వ వచనములోనే చాలా చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రికి ప్రియమైన నచ్చిన ఉపవాసం ఏమిటి అని. అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరు నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రికి నచ్చిన ఉపవాసం ఏమిటి, తండ్రికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అనే అంశం మీద ధ్యానించుకుందాం. మనందరం కూడా ఈ యొక్క తపస్కాలాన్ని ప్రభు మన జీవితంలోని ఒక గొప్ప అవకాశము, ఒక బంగారు అవకాశాన్ని ప్రతి హృదయానికి కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అవేమిటి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మొదటిది, అసభ్య పదాల నుండి మంచి పదాలు మాట్లాడడం నేర్చుకోవాలి. రెండవది, ఇంతవరకు కోపపూరితముగా జీవించిన నీ జీవితము శాంతపూరితమైన జీవితముగా మారాలి. ఎంతవరకు నీవు ఆందోళనగా జీవిస్తున్న నీ జీవితాన్ని సంతోషకరముగా మార్చుకోవాలి. నువ్వు ఇంతవరకు ఇతరుల మీద చాడీలు చెప్పి ఈర్ష్యపూరితమైన జీవితం జీవిస్తూ వచ్చిన నీవు ఇప్పుడు నుంచి ఇతరుల మీద మంచి గుణాలను మంచితనముగా మాట్లాడే వ్యక్తిగా మారాలి. ఎంతవరకు నీవు స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించిన నీవు అస్వార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇంతవరకు నీవు బూతు మాట్లాడిన నీవు మంచి మాట్లాడడం ప్రారంభించాలి. ఇంతవరకు నీవు చెడ్డ చూపులతో చూసిన నీవు మంచి చూపులతో చూడడం ప్రారంభించాలి. ఇంతవరకు నీవు ఎవరిని కూడా గౌరవించలేని విధంగా జీవించిన నీవు ఈ రోజు నుంచి గౌరవించే విధంగా జీవించాలి. ఇంతవరకు నీవు మోసం చేస్తూ జీవించిన నీవు ఈ రోజు నుంచి మోసం చేయనని గట్టి ప్రతిజ్ఞతో జీవించాలి. నీవు చేసే ప్రతి త్యాగము, నీవు చేసే ప్రతి ఉపవాసము, నీవు చేసే ప్రతి పని కూడా తండ్రికి మెచ్చే విధంగా ఉండాలి. ఇది నిజంగా తండ్రికి నచ్చే ఉపవాసము, తండ్రికి ప్రియమైన ఉపవాసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ మనస్సు పాత మనసు నుండి నూతన మనసుగా మారావు అంటే, ఒక అలవాటును విడిచిపెట్టి మంచి అలవాట్లకు చేరావు అంటే, ఇంతవరకు కూడా నేను పాపపూరిత పనులను జీవిస్తున్న నేను మంచి కుటుంబముగా మారుతాను, మంచి పనులు పూనుకుంటాను అనే విధంగా నువ్వు జీవించావా అంటే ఇది నిజమైన ఉపవాసము, తండ్రికి నచ్చిన ఉపవాసము. నీవు ఇవన్నీ కూడా సూచా తప్పకుండా పాటించావు అంటే 40 రోజుల్లో కూడా తండ్రి చెంత ఒక గొప్ప బహుమానము,
కానీ విని ఎరగని నీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక గొప్ప వరము ఆయన నీ జీవితంలోనే ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా తెలియజేసింది ఏమిటంటే, మన మనస్సును మార్చుకుందాం, మన శరీరాన్ని మార్చుకుందాం, మన చూపును మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం. ఈ తపస్కాలము ప్రతి ఒక్క హృదయంలో కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, ప్రతి మానవ జీవితంలో కూడా ఒక నూతనత్వాన్ని తెచ్చే మనిషిగా మారాలి. సువార్తను నమ్మాలి, పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాప హృదయంతోని ప్రభువును ఆశ్రయించిన ప్రతి బిడ్డ కూడా ఒక గొప్ప బహుమానాన్ని స్వీకరించబడుతుంది అని ఈరోజు ప్రభు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనందరము కూడా ఒక్క క్షణము కళ్ళు మూసుకొని, అగో ఆ దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు మన మనస్సుల్లో ఉన్న ప్రతి ఒక్క దుర్గుణాన్ని, ప్రతి ఒక్క పాప జీవితాన్ని తీసివేయడానికే తండ్రి, ఒక గొప్ప తండ్రి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని, ప్రభు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ప్రార్థించుకుందాం. సర్వోన్నత నిత్య సర్వేశ్వర ప్రభువా, మేము ఇంతవరకు కూడా పాపపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము ప్రభువా. జీవించాము, పాపంలో కూరుకుపోయాము. ఇంకో మార్గం లేదు అన్నటువంటి సమయంలోని ఇదిగో మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. నా పాప జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సుదీర్ఘమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు. మరి అటువంటి అవకాశాన్ని నేను చెయ్యవిడవను. తండ్రికి నచ్చిన ఉపవాసం నేను చేస్తాను. తండ్రికి ప్రియమైన బిడ్డగా నేను మారుతాను. నా కుటుంబం మారుతుంది. నా భార్యను మారుస్తాను, నా భర్తను మారుస్తాను, నా పిల్లలు మారుస్తాను, నేను మారుతాను. ప్రతి కుటుంబము కూడా ఒక మారే కుటుంబముగా మారాలి. ప్రతి విచారణ కూడా ఒక మారే విచారణగా ఉండాలి. ఈ తపస్కాలం అంతా కూడా ఈ జీవితం మీద తపస్సు చేయి. ఎందుకంటే బూడిది మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, నువ్వు మట్టి నుంచి వచ్చావు, మట్టిలో కలిసిపోతావు. కానీ నీ ఆత్మ తండ్రి దగ్గర నుంచి ఇచ్చింది తండ్రికే చేరుతుంది. కాబట్టి ఆత్మను సంపాదించుకునే బిడ్డలుగా తయారవమని ఈరోజు నేను ఈ ప్రార్థనను మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.